హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కాకరకాయతో కారం అండి. ఇది చాలా స్పైసీగా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి చేదు లేకుండా ఉంటుంది. కాకరకాయ అలాగే కరివేపాకు 2 కాంబినేషన్‌తో వచ్చిన ఈ కరివేపాకు కాకరకాయ కారం అనేది చాలా హెల్తీ కూడా అండి. డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా తీసుకోవచ్చు. అంత హెల్తీగా ఉంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఈ కాకరకాయ కారం కోసం నేను వచ్చేసి ఒక పావు కేజీ వరకు కాకరకాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కాకరకాయలు వచ్చేసి మనము పీల్ చేయాల్సిన అవసరం లేదండి. అలాగే విత్తనాలు కూడా తీసేయాల్సిన అవసరం లేదు. అలాగే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ పెట్టేసుకొని ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం మనం ఎక్కువగా తీసుకోవాలి. ఇలా వేసుకున్న ఆయిల్‌లో ఒక కప్పు వరకు వేరుశనగ గుండ్లు ఉంటుంది కదండీ! అవి వేసుకొని మనము లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్‌లో పెట్టేసి చేసుకోవాలండి. ఎందుకంటే లోపల గింజ అనేది మనకి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిపోయే వరకు. ఇప్పుడు వీటిని తీసేసి మనం పక్కన బౌల్‌లోకి మార్చుకోవాలండి. చూసారుగా బాగా ఫ్రై అయిపోయాయి కదా! ఇలా పక్కన మార్చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఆయిల్‌లో ఒక 15-20 వరకు వెల్లుల్లి తీసుకొని లైట్‌గా కొంచెం దంచి వేసానండి. వీటిని కూడా మనము ఈ ఆయిల్‌లో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువగా మాడిపోకూడదండి. కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా తీసేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఆయిల్‌లోకి నేను ఒక కప్పు వరకు కరివేపాకు తీసుకుంటున్నానండి. కరెక్ట్‌గా ఒక కప్పు వరకు తీసుకుంటే సరిపోతుంది. దీనిని కూడా మనం ఈ ఆయిల్‌లో ఈ కరివేపాకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలండి. ఈ కరివేపాకు వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. కరివేపాకు, కాకరకాయ తినని వాళ్ళు ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళకి మీరు ఇలా తప్పకుండా ట్రై చేసి పెట్టండి. ఇలా ఫ్రై అయిన కరివేపాకుని ఇలా మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే ఆయిల్‌లో వచ్చేసి మనం తీసుకున్న కాకరకాయలను కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దీనిపైన ఎలాంటి మూత పెట్టకుండానే మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్‌గా కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుందండి. కాకరకాయ వచ్చేసి తినడానికి చేదుగానే ఉంటుంది కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే మనం యూజ్ చేసిన కరివేపాకు కూడా చాలా హెల్తీ. ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకోవచ్చండి. చూసారుగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో పెట్టేసి. ఇలా ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్ని తీసి ఇలా మనం పక్కన పెట్టేసుకుందామండి. చేసుకున్న వాటన్నిటిని మనం చల్లారనివ్వాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ బౌల్ తీసుకొని, మనం ముందుగా వేయించుకున్నాం కదండీ వేరుశెనగ గుండ్లు, ఇందులో వచ్చేసి నేను హాఫే వేసుకుంటున్నాను. ఇలా హాఫ్ వచ్చేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండీ వీటిని కూడా వేసేసుకోవాలి. దీన్ని కూడా సగమే వేసుకోవాలి. మిగతా సగంని అలాగే పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత నెక్స్ట్ వేయించుకున్న కరివేపాకును కూడా అంతే సేమ్ అండి. సగం వేసేసి సగం అలాగే పెట్టేసుకోవాలి. కరివేపాకు అనేది చాలా హెల్తీ అండి. మన జుట్టుకి, కళ్ళకి చాలా మంచిది. ఇలా వేసేసుకున్న దాన్ని మనం మిగతా సగాన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ బౌల్‌లోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మనం వేయించుకున్నాం కదండీ వెల్లుల్లి రెబ్బలు, వాటిని కూడా ఇందులో సగం వేసుకున్నాను. మిగతా సగం పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, అలాగే కారం తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు దీన్నంతా మనం మిక్సీ పట్టుకోవాలి. బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా అవసరం లేదు. చూసారా? ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కాకరకాయ పొడిని ఒక ప్లేట్‌లోకి వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న ఈ కాకరకాయ పొడిలో వచ్చేసి మనము ముందుగా అక్కడ అన్నీ సగం సగం పెట్టుకున్నాం కదండీ కాకరకాయ ముక్కలు, అలాగే వేరుశనగ గుండ్లు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న కరివేపాకు, అలాగే వెల్లుల్లి మొత్తం అన్నీ వేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక స్పూన్ వరకు కారం తీసుకున్నాను కదండీ! ఇంకో స్పూన్ వచ్చేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత స్పైసీ తింటే దాన్ని బట్టి ఇలా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్నంతా మనం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కాకరకాయ అంటే ఇష్టం లేని వారికి కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి. నెక్స్ట్ టైం మీ ఫేవరెట్ రెసిపీ ఏంటంటే కాకరకాయ కరివేపాకు కారం అంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.